शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక కుజుడు స్తంభించి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కుజ భగవానుడి యొక్క అనుకూలత కూడాను లేదు. ఇక బుధుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, బుధుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. గురువు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, గురువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి చాలా గ్రహాలు, దాదాపు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి, శుక్రుడు శనైశ్చరుడు మినహాయించి. అంటే కొన్ని కార్నర్స్లో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఓవరాల్గా మనము సమిష్టిగా చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా ఉంది. అంటే ఈ శని మూడో స్థానంలో సంచరించడం అనుకూలమే అయినప్పటికీ కేవలము ఆర్థిక పరిస్థితి, శ్రమ వీటి మూలకంగానే కాకుండా మిగతా గ్రహాల యొక్క ప్రభావం మూలకంగా కూడాను మనకు ఈ ఆర్థిక స్థితి కూడాను ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంటర్లింక్ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఒక గ్రహ బాగా ఉంది అనంటే మొత్తాన్ని కూడాను రాజ్యమేలేటువంటి లక్షణాలు ఉండవు. ఏ గ్రహకు సంబంధించినటువంటి పరిధి ఆ గ్రహకు ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడాను ఈ గ్రహం మీద ఉంటుంది. కనుక ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కనుక ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే ఇంటి వాతావరణం మట్టుకు అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది, ఆనందమయంగా గడుపుతారు. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆనందం ఉంటుంది, కానీ ఇంటి నుంచి మీరు అడుగు బయట పెట్టిన క్షణం నుండి మాత్రం మీకు ఇబ్బందులు తప్పవు. అయితే అలా ఉన్నప్పటికీ ఇంటి వాతావరణము మీకు బాగా ఉండడము ఒక రకంగా బలాన్ని ఇస్తుంది. ఇకపోతే అందరితో కూడాను చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ మాసం లోపల ఆదాయం మట్టుకు స్థిరంగానే ఉంటుంది. ఇది కూడాను ఒక రకంగా మీకు బలాన్ని ఇచ్చేటువంటి అంశం. ఆదాయం స్థిరంగా ఉంటే కొంతలో కొంతైనా కూడాను మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ప్లానింగ్కు ఉపయోగపడుతుంది. అంటే మనకు ఈ మాసంలో ఇంత డబ్బు వస్తుంది అని మనకు తెలిసినట్టయితే దానికి అనుగుణంగా మనం ప్లానింగ్ చేసుకుంటాం. కాబట్టి ఆ విషయం ఆలోచించినట్టయితే ఆ శనైశ్వరుడి యొక్క అనుకూలత మూడో స్థానంలో సంచరిస్తున్నాడు గనక శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఆర్థికంగా అస్థిరత మట్టుకు లేదు, మీకు ఆదాయము స్థిరంగానే ఉంటుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఇకపోతే ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగము ఆల్రెడీ చేస్తున్నటువంటి వారు, గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను కొంత ఇబ్బందులు తప్పవు ఈ మాసం లోపల. కనుక
వీళ్ళు ఏం చేయాలి? ఉద్యోగస్తులు ముఖ్యంగా సహ ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ముఖ్యంగా గురు భగవానుడు, సూర్యుడు, అంగారకుడు, ప్రత్యేకంగా అష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు. దీని ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కనుక మాట దురుసుతనంతో మనం ముందుకు వెళ్ళినట్టయితే వ్యవహారం వికటించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము నోరును అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ మాసం లోపల. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో ఫ్రీక్వెంట్గా మనస్పర్ధలు సంభవించే అవకాశము ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్నదమ్ములు, బంధువులతో కలహాలు, మనస్పర్ధలు, వైషమ్యాలు గోచరిస్తున్నాయి. సాహసించి పనులు చేయకుండా ఉండడం మంచిది. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సాహసించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం కనబడట్లేదు. కాబట్టి సాహసం పనికిరాదు. సంయమనం చాలా అవసరం ఈ మాసం లోపల. ఇక వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఈ 2 వర్గాలు చాలా ముఖ్యమైనటువంటివి మనకు. కాబట్టి వ్యవసాయదారులు, అన్నదాతలు, వ్యవసాయదారులకు కూడాను ఈ మాసం లోపల కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు. అంటే దిగుబడి బాగానే ఉంటుంది, పంటలు బాగానే ఉంటాయి. కానీ ఏదో రకమైనటువంటి అస్థిరత, మానసికంగా వాళ్లకు సంతృప్తి లేకపోవడం, పక్కవారితో గొడవలు, ఎదుటివాడితో గొడవలు, ఇంటి వాతావరణము బాగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి ఆకస్మిక ఇబ్బందులు ముందుకు రావడం మూలకంగా వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా కర్మాగారాలలో అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు రావడం మూలకంగా ఎక్స్పెండిచర్ పెరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్న వ్యాపారాన్నే చేయండి. వ్యాపారస్తులకు ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే ఈ మాసం లోపల కొత్త వ్యాపారం ఎక్స్పాన్షన్లోకి మీరు వెళ్ళకండి. ఉన్న వ్యాపారాన్నే పూర్తి చేయండి. క్రయ విక్రయాలు వాటిపైనే మనసు నిలపండి. పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక చేతిలో ఉన్న వ్యాపారానికి చేతిలో ఉన్న వ్యాపారాన్ని మట్టుకు మీరు చేసుకుంటా వెళ్ళినట్టయితే నష్టము ఉండదు, లాభదాయకంగానే ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆలస్యంగా పనులు పూర్తి అవుతాయి. పిల్లల చదువు విషయంలో మట్టుకు మీరు శ్రద్ధ వహించాలి. ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లల విషయం ఆలోచించినట్టయితే వాళ్ళ చదువుపై మీరు బాగా మనసు నిలపండి. ఓవర్లుక్ చేయకండి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, వాళ్ళపైన మీరు ఫోకస్ పెట్టడం అనేటువంటిది చాలా అవసరం ఈ మాసం లోపల. పిల్లల విషయంలో మీరు ఇగ్నోర్ చేసినట్టయితే తర్వాత మీరు ఇబ్బంది పడతారు, బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళ పిల్లల విషయంలో బాగా ఆలోచించాలి. ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క చదువు విషయం మట్టుకు బాగానే కొనసాగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు మీకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో ఆటంకాలు గోచరిస్తున్నాయి. తద్వారా అలసట, అనారోగ్యము, కాలయాపన, వృధా ఖర్చులు ఇవన్నీ కూడాను కలుగుతాయి. కాబట్టి ప్రయాణాలను అయినంత మట్టుకు మీరు వాయిదా వేసుకోండి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలకు స్వస్తి పలకండి. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి. ఏది అవసరము అనిపిస్తే, మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేటువంటిది ప్రతి మనిషికి కూడాను ఉంటుంది. ఇది అవసరము, ఇది అనవసరము, ఇది కార్యకార్య విచారణ అనేటువంటిది భగవంతుడు మనిషికే ఇచ్చాడు. కాబట్టి అది మీరు ఉపయోగించుకోండి. ఎంతో కొంత మీకు జ్ఞానం ఉంటుంది. దాన్ని మీరు అప్లై చేసినట్టయితే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి విచక్షణ మీకు ఉంటుంది. దాన్ని అప్లై చేయండి. ఇగ్నోర్ చేసినట్టయితే ఇబ్బందులు తప్పవు. ఇక ఆర్థిక స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ చేసేటువంటి వృత్తి లోపల ఆటంకాలు, ఆలస్యము,
అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం ఇవన్నీ కూడాను గోచరిస్తున్నాయి కాబట్టి ఒక ప్లానింగ్ వేసుకొని మీరు ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, చదువు పూర్తయ్యి ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఇబ్బంది కనబడుతుంది. అయితే తాత్కాలికంగా ఏదో రకమైన ఉద్యోగంలో చేరే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఈ విధంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింటిలో చాలా ప్రతికూలంగా ఉన్నాయి. 1-2 విషయాలలో మీకు అనుకూలత కనబడుతుంది. ఓవరాల్గా ప్రతికూలతనే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ ఏ గ్రహాలు బాగాలేవు అని అనుకున్నట్టయితే ముందుగా అష్టమ స్థానంలో స్తంభించినటువంటి అంగారకుడు సంచరిస్తున్నాడు. ఇది చాలా ప్రతికూలమైనటువంటిది కాబట్టి దీని మూలకంగా అనవసరమైనటువంటి విమర్శలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దుర్భాష మూలకంగా మనస్పర్ధలు, కలహాలు తలెత్తుతాయి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. తద్వారా మీ లోపల ఒక స్థైర్యము, అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కట్టడి చేస్తాడు. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువులను సందర్శించుకోండి, సద్గురువులను సందర్శించుకోండి. గురు ప్రార్థన మూలకంగా, తల్లిదండ్రులను సేవించడం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక అర్ధాష్టమ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు. రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు గనక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. అమ్మవారిని సేవించినట్టయితే మీ లోపల ఆ అస్థిరత లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. స్థిరమైనటువంటి మనస్సుతో పనులు చేసేటువంటి ఒక కెపాసిటీని మీకు అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.